అవును మేడం, నేను చెప్పింది నిజం. అయితే ఎవరావిడ? ఎవరో తెలీదు సార్. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? కార్ రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ లైసెన్స్ తో పాటే ఫోన్ నంబరు డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇస్తారు కదా. అంటే అప్పుడు తన దగ్గర లైసెన్స్ లేదు, ఇంటి దగ్గర మర్చిపోయిందని చెప్పింది మేడం. డబ్బులు ఎక్కువ ఇచ్చేసరికి నేనే ఆశపడి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తే లైసెన్స్ లేకుండా ఇచ్చేస్తావరా? ఇది చాలా పెద్ద నేరం, పోలీసులకు పట్టి. అసలు ఆవిడ ఎలా ఉంటుంది? ఏమైంది? సారీ మేడం, పొరపాటున చేయి జారి పడింది. నిన్నేరా అడుగుతుంది? నీ దగ్గర కారు తీసుకెళ్ళిన ఆవిడ ఎలా ఉంటుంది చెప్పు. చెప్పకపోతే నిజంగానే పోలీసులకి అప్పగించాల్సి వస్తుంది. ఆవిడ ఈవిడే. నీ దగ్గర ఆవిడ కారు తీసుకెళ్లేటప్పుడు లైసెన్స్ ఇవ్వలేదు అన్నావు. ఫోన్ నంబర్ అయినా ఇచ్చుంటుందిగా, ఏంటది? ఇచ్చింది. సరే అయితే ఫోన్ చెయ్యి. చెయ్యరా? స్పీకర్ ఆన్ చేయి. తనెవరో దొరికే వరకు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్. సార్ 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 వద్దు సార్. మేడం మేడం మీరైనా చెప్పండి మేడం. నాకు చిన్నపిల్లలు ఉన్నారు మేడం. నాకు ఇది తప్ప ఆధారం లేదు సార్. నేను కారు తోలకపోతే నాకు తిండి ఉండదు సార్. అలాంటిది నన్ను పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తే నా భార్య పిల్లలు ఆకలితో చచ్చిపోతారు సార్. ఈ ఆకలి కథలు మాకు చెప్పొద్దు. పదలుడు, ఇప్పుడు వీడిని మనమే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిద్దాం. పదా. ఆగు సత్తిపండు, అతన్ని విడిచిపెట్టు. అమ్మా వద్దు దర్శన్, చూడు, నీ భార్య పిల్లలు మా కారణంగా రోడ్డున పడకూడదని పోలీసులకి అప్పగించట్లేదు. దర్శన్, అతని నెంబర్ తీసుకో.
ఆమె నీకెప్పుడు కనిపించినా మళ్ళీ మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మేడం. నంబర్ చెప్పు. వస్తాను మేడం, వస్తాను సార్. కారు రెంట్కు తీసుకొని 1 అవర్లోనే వాళ్లతో పని అయిపోయిందని తిరిగి ఇచ్చేసిందంటే ఇదెవరు వాంటెడ్ గానే చేసినట్టు అనిపిస్తుందా ఆంటీ? ఒకవేళ నీ అనుమానమే నిజం అనుకుంటే శత్రువులు నాకున్నారు, కానీ